కానీ ఇంకొక పని చేయాల్సింది ఉండే, ఇంకొక 49 రోజులు ఉంటే 100 days అయ్యేది. ఏంటి ఎలా గడిచింది మేడం 51 days? చాలా పెద్ద చరిత్ర. ఒక వనవాసం లెక్కనే ఉందండి. ఇంకా అరగంట వరకు కూడా స్వర్ణలత ఆల్రెడీ మాకు వచ్చేస్తుంది అని చెప్పేసి కంప్లీట్ ఇచ్చేది. ఎందుకంత ఎఫర్ట్ పెట్టింది మీ మీద? ఆత్మాభిమానం ఎక్కువ మాకు. ఎక్కడికి పోతున్నారో కూడా ఏ తెలియదు. ఇన్ఫర్మేషన్ కూడా మాకు చెప్పలేదు. ఎలా చూస్తే అది కొట్టగలరు. మీరు అక్కడ దొరికితే వాళ్ళకి మిమ్మల్ని ఖచ్చితంగా కిడ్నాప్ చేసేవాళ్ళు. కిడ్నాప్ చేసే వాళ్ళు అంటారు. ఆ చేజింగ్ అంతా ఎట్లా ఫీల్ అయ్యారు మీరు అసలు? ఒక మూవీలు చూసినట్టు మేము రియల్ గా చూడలేదు. అసలు ఏం జరిగింది? ఫిర్యాదు ఎందుకు ఇచ్చింది మీ అత్తమ్మ? అసలు నాకు అసలు తెలియదు ఏమైతుందా అని కూడా తెలియదు. ముని బాగా పరిచయం అని చెప్పేసి వాళ్ళు ఏమైనా స్టార్ట్ చేసి లేదు, ఫస్ట్ మునితోని రాలేదు. సారు ఎమ్మెల్యే సారు ప్రభాకర్ని పిలిచి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏమో. ఆయన వచ్చి ఆ కుర్చీని ఉన్నాడు మళ్ళీ ఈ సైడ్కి వచ్చి పిలుచుడు మొదలు పెట్టిండు నన్ను. పిలుచుడు మొదలు పెట్టి ఇట్లా సిగ్నల్స్ చేతులు బట్టి ఇట్లా ఇట్లా. ఆఫీసర్ వెళ్ళిపోయిన తర్వాత మీరు అంత ఉన్నారా అమ్మాయిని? మీరు అక్కడ నినాదాలు చేసిండ్రు కదా. 14 members ఉన్నాం. మాకు ఎలక్షన్ జరిపియాలని మేము చాలా సేపు ఉన్నాం. ఎవరు కూడా పట్టించుకోలేదు సార్. సార్ ఒక మంత్రి, మీరు ఒక ఎంపీ గారు, మీకు దండం పెడతాం సార్, ఏంటిది ఇది, ఇంత అరాజకం ఏంటిది అని అనగానే వంశాన్ని అడగంటే డాడీ మాట్లాడగలను. అంటే అక్కడ వన్ సైడే గొడవ జరుగుతుంది, ఇంకో సైడ్ నుంచి ఏం లేదు. ఇంకో సైడ్ నుంచి అప్పీల్ ఉంది తప్ప గొడవ లేదు కదా. మరి ఆయన ఇంకా అట్లాడదు ఎందుకు? అంటే కానీ ఈ అనుభవం మేము మా జీవితంలో ఎప్పుడు మర్చిపోమన్నా. మరి అప్పుడు కూడా భయపడలేదు? భయపడలేదు. వాళ్ళు ఫుడ్, టీ, స్నాక్స్, వాటర్ ఇచ్చినా మేము ఏం తీసుకోలేదు. మళ్ళీ ఏమైనా దాంట్లో ఏమైనా కలుపుతారేమో అని. మీరు అంతా చెప్తున్నారు సుమన్ అన్న గురించి, మరి వివేక్ గారు, మంత్రి గారు, కాంగ్రెస్ వాళ్ళంతా ఆయన పెద్ద రౌడీ గూండా ఒకలాగా మాట్లాడుతూ బెదిరిస్తున్నారు. మీరు ఏం భయపడలేదు ఎప్పుడు? ఎదుటోళ్లకు సింహంలాగా కనిపిస్తారు కావచ్చు. కానీ అక్కడ ఓన్లీ 2 bathrooms ఉన్నాయి. వివేక్ సార్ వాళ్ళ వంశీ సార్ అందరు కలిసి వెళ్ళడమే. 2 బాత్రూంలోకి ఒకేసారి 10 మంది. మన వివేక్ సార్ కూడా బ్లాంక్ చెక్స్ చూపించడం. పేరు గుర్తుందా మినిస్టర్కి? తెలుసా అండి. అంటే అప్పుడు సార్ బీజేపీ నుండే. ఇప్పుడు స్కూల్లోకి వెళ్తే మామూలుగా చిన్న పిల్లలైనా కూడా ఎవరికి ఇచ్చిన సీట్లో వాళ్ళ కూర్చుంటారా? మేడం గారు ఏం చేసారు, సడన్ గా మేడం గారు మంత్రికి ఆర్డర్ చేసింది సిట్ డౌన్ అని. ఎవరు మాట్లాడారు మీతో? అంటే ప్రభాకర్ అన్న మేబీ అంటే నా ముందు అంటా ఉండే బాగా డిస్టర్బెన్స్ చేస్తాను. అది మళ్ళీ అడవి కాదు మేమున్నది, ఒక రెస్పాన్సిబిలిటీ కేతన్పల్లి మున్సిపాలిటీ ఆఫీస్. అది దాంట్లో కూడా సేఫ్టీ లేదు మాకు. మధ్యలో చిన్న బ్రేక్ తీసుకున్నారు, బయటకు వెళ్ళారు, వచ్చిర్రు, మేము వెళ్ళలే, సైలెన్స్ గా అలానే ఉన్నాం. వచ్చిండు, సడన్ గా హ్యాండ్ వాటికి చేసింది. అచ్చే తమ్ముడు నువ్వు మావాడు. ఎవరికి ఎంఆర్ఓ నుంచొని చూస్తున్నాడు ఏదో సినిమా చూసినట్టు. ఎవరు పట్టించుకొని పోలీసులను రానియట్లేదు. ఆ డోర్లు వేసినాక మమ్మల్ని ఏం చేస్తారో అని మాకు భయం. నక్సలిజం ఎక్కువ ఉండే కాబట్టి అవన్నీ చూసిన మీరు ఇది ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? అంటే వారి ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ను మేము చూస్తాం తప్ప ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మేము వాళ్ళకు ఆపాదించలేదు. కానీ వాళ్ళు ఆ హాల్లో వాళ్ళు చేసినటువంటి డ్రామా సింగరేణి దృష్టిలో పెట్టుకున్నది కాబట్టి వాళ్ళు కామన్ గా చేసారు, మాకేం సంబంధం అన్నారు మన కాంగ్రెస్ వాళ్ళు. మేము ఎలక్షన్ లో ప్రచారం స్టార్ట్ చేసిన తెల్లవారే జేసీబీ తేవడం, నా ఇంటి ముందే దవ్వడం ఫస్ట్ ప్రజాక్షేత్రంలో వచ్చి 14 మంది అని అప్పుడు ఏమనుకున్నారు? అది ఏదో జరుగుతుంది, ఆ డేట్ వస్తుంది, మనం వెళ్ళిపోదాం అనేసి మేము అనుకున్నాం. మళ్ళా లాస్ట్ కు అంత మాట్లాడినాక మీరు ఏం జరగబోతుందో చూద్దాం అని క్వశ్చన్ మార్క్ పెట్టింది. ఆ మార్కు తోటి ఇక మళ్ళా సైలెన్స్ వచ్చింది. 51 రోజులు అయిపోయింది, మీరు కొట్లాడుకోవాలి, తిట్లాడుకో, చాలా సంతోషంగా. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మళ్ళీ మీరు రావాలి. మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ చెప్పండి.
అక్కడ ఉన్నన్ని రోజులు ఒక్కటే బాధ. అది ఎంత జరుగుతుంటే ఎందుకు మనకి గొడవ అవసరమా, ఎందుకు వెళ్ళిపోదాం కదా అని ఎప్పుడెప్పుడు అనిపించింది. ఒకసారి సార్తో గొడవ పెట్టుకున్నాను. నానా ఎవరన్నా వస్తే ఎవరు పిలిచినా నైట్ కానీ ఎప్పుడన్నా ఎవరు పిలిచినా డోర్లు తీయకండి, మీ సేఫ్టీ మీరు ఉండండి. ఎందుకంటే ఇంత ప్రజల ముందే అంత ఉన్నప్పుడే మమ్మల్ని దౌర్జన్యం చేసినప్పుడు ఇంట్లో పిల్లలు ఇద్దరే ఉంటారు కదా.